అత్యంత కృపగలిగిన యేసు క్రీస్తు నామములో వాక్యాన్ని వింటున్న బిడ్డలందరినీ కూడా దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. 119వ కీర్తన 164వ చరణములో దావీదు భక్తుడు రోజుకు 7 మార్లు స్తుతించినట్టుగా మనకు కనబడుతూ ఉంది. నిజమే, ప్రార్థన మన పరిస్థితులను మార్చేస్తూ ఉంటే స్తుతి ఆరాధన మన స్థితిగతులను మార్చేస్తుంది. ఎటువంటి ఆటంకాలైనా సరే మన స్థితిగతులను మార్చాలంటే ప్రతి విషయములో దేవునికి స్తుతి ఆరాధన చేయడం నేర్చుకోవాలి. అది కష్టమైన, అది బాధ అయినా, బలహీనత అయినా, శోధన అయినా, ఏదైనా యోబు వలె స్తుతి చెల్లించుట నేర్చుకోవడం నీకు ఇష్టమైతే రెండంతల ఆశీర్వాదం ఇవ్వడానికి నా దేవునికి ఇష్టం. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక అన్నారు. నిజమే, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము అంటాడు వాక్యము. బిడ్డలారా, నీ జీవితంలో ఉదయమును లేచి స్తుతిస్తున్నావా? దేవుని నామాన్ని ఘనపరుస్తున్నావా? రాత్రంతా కాపాడినందుకు దేవుని మహిమపరుస్తున్నావా? చూడండి, జాగ్రత్తగా ఆలోచిస్తే మరి ఎరుకో ప్రాకారాలు చాలా ఎత్తైనవి, వెడల్పైనవి. మరి అటువంటి ఎత్తైన ప్రాకారాలు ఏది వస్తువు ఉపయోగించకుండా ఒక్క స్తుతుల మూలమున మాత్రమే కూల్చివేయబడ్డాయి. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం అంతా మీరు చదివితే 7వ రోజున యెహోషువ జనమంతటిని కూడా ఎరుకో చుట్టూ తిప్పుతూ 7వసారి తిరుగుతున్నప్పుడు కేకలు వేయండి, స్తుతి చెల్లించండి అన్నప్పుడు వారు స్తుతి చెల్లించగా ఎరుకో గోడలు కూలిపోయినట్టుగా మనకు అర్థమవుతుంది. వాక్యం వింటున్న బిడ్డ, ఎరుకో లాంటి సమస్యలు, ఎరుకో లాంటి శోధనలు, ఎరుకో లాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు నీవు స్తుతి చెల్లించడం ద్వారా ఆ ఆటంకాలన్నీ యేసు నామములో కూలిపోతాయి. భయపడకో బిడ్డ. మీరు బాగా అర్థం చేసుకుంటే 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయము 21 నుంచి 29 వచనాలు చదివితే మరి యెహోషాపాతు తన జీవితంలో యుద్ధము చేయడానికి వెళ్తున్నప్పుడు మరి తన దగ్గర బలం లేదు, శక్తి లేదు, సైన్యము లేదు, ఏమీ లేదు. ప్రార్థిస్తున్నాడు, అయ్యా నీవే మాకు దిక్కు, నీవు తప్ప మరొకటి ఏమీ లేదు, మీరే మాకు సమస్తమని ఉపవాసం ఉండి పసిపిల్లలతో సైతం అందరూ కలిసి మందిరములోని స్తుతించడం ప్రారంభించినప్పుడు యెహోషాపాతు పక్షమున దేవుడు యుద్ధమును జరిగించి శత్రువులపై విజయాన్నిచ్చిన దేవుడు మన దేవుడు. బిడా, స్తుతించుట అలవాటుగా మారిపోవాలి. ప్రతి చిన్న విషయంలో స్తుతించండి, సనుక్కోకండి. నా దేవుడు నాకు ఈ పరిస్థితి ఇచ్చాడు, స్తోత్రం, దేవుడు గొప్ప కార్యాన్ని త్వరలో చేయబోతున్నాడు అని స్తుతులు చెల్లిస్తూ దేవుని నామాన్ని మహిమపరచండి బిడ్డలారా. మరొక మాట చెప్తున్నాను, పౌలు శీల గారిని కూడా దయచేసి ఆనాడు ఆ యాజకులు, ఆ పెద్దలు వారందరూ కూడా పౌలు గారు, శీల గారు పుతోను దెయ్యాన్ని దేవుని సహాయముతో వెళ్ళగొట్టారని, మరి వారికి ఒక పక్షపాత ధోరణితో, దృష్టితో లేనిపోని అభండాలేసి సరసాల్లో వేస్తే, బొండలు కట్టేసి వేస్తే భయపడకుండా ఆ రాత్రి అంతా కూడా అర్ధరాత్రి సమయంలో దేవుణ్ణి స్తుతించడం ప్రారంభించారు. నిజమే, మనమైతే అనుకుంటాం ఏంటైనా నీకోసం నిలబడితే ఇన్ని కష్టాలా, ఇన్ని బాధలా, ఎందుకులే బాబు ఈ దేవుడా అన్నట్టుగా ఫీల్ అవుతాం. కానీ వారి కాళ్ళు సంఖ్యల చేత, బొండల చేత గట్టిగా కట్టివేయబడ్డాయి. చాలా బలహీనమైపోయారు. అయినా సరే అర్ధరాత్రి వేళ వారు పాటలు పాడుతున్నారు, దేవుని స్తుతి ఆరాధన చేస్తున్నారు, దేవుని నామాన్ని ఘనపరుస్తున్నారు. ఎప్పుడైతే ఘనపరిచారో శరసాల పునాదులు కదిలిపోయినట్టుగా అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 23 నుంచి 26 వచనాల మధ్య మనకు కనబడుతుంది. బిడ్డ, మరొక్కసారి తెలియజేస్తున్నా, స్తుతి నీ స్థితిగతులన్నీ మార్చేస్తుంది. కాబట్టి నువ్వు బాధలో ఉన్నా, శ్రమలో ఉన్నా, సంతోషములో ఉన్నా, దేనిలో ఉన్నా దేవుణ్ణి స్తుతించు, దేవుణ్ణి ఘనపరచు. ఒక యోబులాగా, ఒక పౌలు శీలలాగా, యెహోషాపాతు వలె, ఇశ్రాయేలు ప్రజల వలె నువ్వు స్తుతించగలిగితే, ఉదయకాల సమయంలో నువ్వు ఆరాధించగలిగితే
నా దేవుడు నీకు సహాయాన్ని పంపించి అద్భుతమును జరిగించగలిగిన శక్తిమంతుడు. అటువంటి కార్యములు మీ జీవితంలో నా దేవుడు చేయుటకు మరి ఆయనకు అవకాశం ఇవ్వాలంటే మీరు స్తుతి ఆరాధన మర్చిపోకండి. స్తుతించండి, దేవుని నామాన్ని కనపరచండి. దేవుడి మాటలు దీవించును గాక. పరమ తండ్రి, నీకు వందనాలైన స్తోత్రాలు. యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయంలో చక్కని ప్రభువా మాటలు మాతో మాట్లాడుతున్నందుకే వందనాలు. స్తుతి మా స్థితిగతులు మార్చేస్తుందని ఇశ్రాయేలు జీవితాల్లో మరి ప్రభువా అనేక మంది భక్తుల జీవితాల్లో దేవా స్తుతించడం వల్ల వారు ఎలా అద్భుతాలు పొందుకున్నారో మేము చూస్తున్నాం. మరి నీ బిడ్డలైన వారు కూడా ప్రతి విషయంలో కూడా స్తుతిస్తూ ఘనపరుస్తూ నిన్ను మహిమపరుస్తూ నిన్ను ఆరాధిస్తూ నిన్ను మహిమపరిచే కృపను ప్రతి బిడ్డకు అనుగ్రహించి మహిమ పొందమని, మీ రాజ్య వ్యాప్తి కొరకు నిలబెట్టి బలపరచు మహిమ పొందమని యేసు నామములో ఈ బిడ్డలకు కూడా ప్రభువా నిన్ను స్తుతిస్తుండగా వారి పరిస్థితులన్నీ చక్కచేసి నీ బిడ్డల జీవితాలు గొప్ప కార్యాలు జరిగించి బలపరచమని యేసు నామమును అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రార్థన అవసరత కొరకు నా సెల్ నంబర్ 9866958571. ప్రభు కృప మీకు తోడుగా ఉండును గాక. ఆమేన్.